అవుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు నగదు, 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టించినాం. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములం కాము అని స్పష్టంగా చెప్పినాం. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెలిక పెట్టింది. కనీసం వాళ్ళని ఫేజ్ 2 విస్తరించుకోవడానికి సీమ్లెస్గా ప్రయాణం చేయడానికి వాళ్ళతోని ఖచ్చితమైన ఒప్పందం తీసుకొని రండి, అప్పుడు మీకు ఫేజ్ 2కి మేము అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రెండోసారి తిరకాసు పెట్టారు. మళ్ళీ ఎల్ఎన్టీని సంప్రదించినాం. మేము ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ కూడా మేము చెయ్యము. మా సంస్థ మీరేం నిర్మించుకోదలుచుకున్నారో మీరేమన్నా నిర్మించుకోండి, మాది మాదే, మీది మీదే, మీరు మేము భాగస్వాములం కాము, భవిష్యత్తు నిర్వహణలో కూడా మీతో మేము చేరము, మేము దేనికి ఒప్పుకోమని చెప్పి ఎలాంటి స్పష్టంగా తిరస్కరించింది. అప్పుడు మాకున్న ప్రత్యామ్నాయం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. వాళ్ళు భాగస్వామ్యానికి ఒప్పుకోవట్లేదు. ఎలాంటి వాళ్ళు భవిష్యత్తులో మనం విస్తరించడానికి ఎన్ఓసి కూడా ఇస్తలేరు, ఖచ్చితమైన ఒప్పందం కూడా చేస్తలేరు. కానీ మాకు ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి, మా అవసరాలు, మా నగరం విశ్వనగరం కావాలంటే, మేము పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇంకొక 122 కిలోమీటర్లు మెట్రో విస్తరణ చెయ్యాల్సిందే. మరి ఏమి చేయాలి? మా అధికారులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఖట్టర్ గారు, నేను, మిగతా ఎలాంటి వాళ్ళతో చర్చలు చేసినప్పుడు మీకున్న ఏకైక ప్రత్యామ్నాయం మీరు ఎలాంటి సంస్థ నుంచి ఇప్పుడున్న ఎలాంటి మెట్రోని మీరు కొనుగోలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మీరు యజమాని అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఫేజ్ 1కు మీరే యజమానులైతే ఫేజ్ 2కి కేంద్ర ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధనలకు యజమానులుగా మీరు సంతకం పెట్టవచ్చు. అప్పుడు ఫేజ్ 2 కూడా సులభంగా మీకు అనుమతులు వస్తాయి, నిధులు వస్తాయి. దాంతో దాదాపుగా 200 కిలోమీటర్ల మెట్రో హైదరాబాద్ నగరం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి అటు మేడ్చల్కు, ఇటు షామీర్పేట్కు, అటు హైటెక్ సిటీ నియోపోలిస్ వరకు, ఇటు చందానగర్ నుంచి దాటుకొని మీకు రామచంద్రాపురం వరకు కానీ, హయత్ నగర్ నుంచి మన ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కానీ, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్సీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో కానీ అన్ని రూట్లు ప్రజలకు అందుబాటులో వస్తుందని చెప్పి మేము స్పష్టంగా ఎల్ఎన్టీతో కూర్చొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగినాం. మరి మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాము, ఎలాంటి అందులో భాగస్వామ్యం చేయండి అని అంటే, ఆల్ దీస్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్. 30,000 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ ఆస్తిని 15,000 కోట్ల రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. చర్చలు చేసి, నెగోషియేట్ చేసి, ఆఫీసర్స్ కమిటీ వేసి, ఆఫీసర్స్ కమిటీ పైన క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మొబిలైజేషన్ భట్టి గారిని, ఉత్తమ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, జూపల్లి కృష్ణారావు గారిని పెట్టి క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి అక్కడి నుంచి క్యాబినెట్కు తీసుకొచ్చి, క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చి 30,000 కోట్ల రూపాయలు నికరంగా పెట్టిన మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఎల్ఎన్టీని ఒప్పించి 15,000 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. ఈరోజు మేము విస్తరించాలనుకుంటున్న మెట్రో హైదరాబాద్లో పర్ కిలోమీటర్ మీ రోజు కొత్తగా కట్టాలనుకుంటే కూడా 350 కోట్ల రూపాయలు అవుతుంది. అట్లా లెక్కేసుకున్న 70 కిలోమీటర్ల మెట్రో ఈరోజు ఉన్న పరంగా కూడా 25,000 కోట్ల రూపాయలు ఆస్తి. అన్ని రకాలుగా చెప్పి ఎల్ఎన్టీని ఒకటే పాయింట్ దగ్గర మేము ఒప్పించినాం. మీరు అనొచ్చు, మరి ఎల్ఎన్టీ ఇంత పెద్ద సంస్థ మీకు తక్కువకి ఎందుకు ఇచ్చింది, మీ దగ్గర ఏం మంత్రదండం ఉన్న దానిలో ఒప్పించడానికని. ప్రతి సంవత్సరం వాళ్ళకు నికరంగా 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. నేను చెప్పిన 20 సంవత్సరాలు ఇట్లనే మీ దగ్గర ఉంటే సంవత్సరానికి 400-500 కోట్ల రూపాయలు ఇట్లనే మీ నష్టం భరిస్తే మీ కంపెనీ మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మీరు నిండా మునుగుతారు.
ఈరోజు మీ నష్టాల నుంచి అయినా మీరు బయటపడతారు. విస్తరించుకోవడం ద్వారా మాకు లాభసాటిగా ఉంటుంది. మేము ప్రజల కోసం నిర్వహించాల్సిన అవసరం మాకు ఉన్నది, ఎల్లంటికి లేకపోవచ్చు. మీకు రుణ విముక్తులు అవుతారు. 13,600 కోట్లు బ్యాంకులలో వాళ్ళకి అప్పు ఉంది. దీని మీద ఆ అప్పు మీరు ఇమ్మీడియట్గా రుణ విముక్తి అయిపోతుంది. మీరు ప్రతి సంవత్సరం 400-500 కోట్ల రూపాయల నష్టం కూడా మీకు తగ్గుద్ది. మీ సంస్థకు కూడా పరోక్షంగా ఇది లాభమే. ఇంకో రకంగా మాకు లాభం. కొన్నిసార్లు మనం నిర్వహణ భారమైనప్పుడు వదిలించుకోవడానికి చూస్తాం, డెట్ రీస్ట్రక్చర్. ఈ 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు 8.25% ద్వారా బ్యాంకులలో అప్పులు తెచ్చుకున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం 15,000 కోట్లలో 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ, 13,600 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు. ఈ ప్రతి ట్రాన్సాక్షన్లో ప్రతి స్టేజ్లో ఖట్టర్ గారికి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి, రైల్వే శాఖ మినిస్టర్స్కి, ఫైనాన్స్ మినిస్టర్స్కి నేను పర్సనల్గా వెళ్ళి బ్రీఫ్ చేయడమే కాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందులో భాగస్వాములు. మాకు తెలియదు మీరు ఏం చేసిందని చెప్పడానికి కూడా వీల్లేదు. వీళ్ళతో ఒప్పందం అయిన తర్వాత మేము సంస్థలను సంప్రదించినాం అప్పులు తెచ్చుకోవడానికి. ఆ లోన్ బదిలీ సేమ్ 8.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగిన మేము అప్పులు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సేమ్ ఇదే 500 కోట్ల రూపాయల నష్టం ఉంటుంది. నేను గతంలో కేసీఆర్ గారు 11%, 11.5%కి పిఎఫ్సి, ఆర్ఈసి ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పులు చేస్తే డెట్ రీస్ట్రక్చర్ మీద 7.25%కి నేను తగ్గించుకున్నా. దాంతో నాకు కొంత వెసులుబాటు నష్టాలలో వచ్చింది. ఆ అనుభవంతో మా అధికారులందరినీ మాట్లాడి మనం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుందాము. ఈ మెట్రో లోన్ని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడ అప్పు తెచ్చుకొని ఈ అప్పును వాళ్ళు ఉన్న అప్పును మనం బ్యాంకులో తెచ్చుకొని ఇది అటు బదిలీ చేస్తే మనకు సులువుగా ఇది లాభసాటి వ్యాపారంగా మారుతుందని అంటే రకరకాల సంస్థల్ని సంప్రదించినాం. ఇండియన్ గవర్నమెంట్లోనే సంస్థ ఉంది, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సి. ఈరోజు వాళ్ళు దేశంలో 5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చున్నారు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైళ్ల నిర్మాణం కోసం రైల్వే రిలేటెడ్ వాటికి మాత్రమే వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1,52,000 కోట్ల రూపాయలు కేసీఆర్కు ఇట్లా కాగితం పెడితే అట్లా లోన్ ఇచ్చారు. ఆర్ఈసి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, కేసీఆర్ గారు ఇట్లా కాగితం పెడితే 1,61,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పిఎఫ్సి అండ్ ఆర్ఈసి. ఐఆర్ఎఫ్సి ఇంకొకటి సేమ్ ఇలాంటిదే. అదే చంద్రశేఖరరావుకు పిఎఫ్సి, ఆర్ఈసి కలిసి 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు, మోడీ గారు లోన్లు ఇచ్చేసారు. దాంతో కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి తెలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు. దానికి కేసీఆర్ చెల్లించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 11.5% హైయెస్ట్. ద లోయెస్ట్ ఈజ్ 9.5.